మనతో పాటు మెదక్ ఎంపీ రఘునందన్ ఉన్నారు. అన్న ఏంటి 2 ఎమ్మెల్సీలు గెలిచారు, ఎట్లా ఉంది జోష్, ఏం చెప్తారు ప్రజలకి? మీకు కనబడుతుంది కదన్న, చూస్తూ చూస్తూ మమ్మల్ని ఎందుకు కడతారు? ఇది కార్యకర్తల కష్టం, కార్యకర్తల ఆనందం. కార్యకర్తలు గత 2 నెలల నుంచి ఎప్పుడైతే ఎన్నికలు వస్తాయనేటువంటి ఆలోచన వచ్చిందో, ఆలోచన వచ్చిన మరుక్షణం నుంచి కార్యకర్తలందరూ కూడా కష్టపడ్డారు, పార్టీని గెలిపించాలనుకున్నారు. వారి కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందని చెప్పి భావిస్తాం. ఎందుకంటే పట్టభద్రులు కానీ ఉపాధ్యాయులు కానీ మీకే ఎందుకు పట్టం కట్టారని మీరు అనుకుంటున్నారు? అంటే గతంలో 10 సంవత్సరాల చంద్రశేఖరరావు అనే కుటుంబ పాలన చూసి, 14 నెలల రవంత రెడ్డి గారి పాలన చూసిన తర్వాత వీళ్ళిద్దరికంటే ఏమన్నా మార్పు వస్తే ఈ సమాజానికి మేలు జరిగితే ఆలోచించాలి. ఒక మేధావి మౌనం ఈ దేశానికి వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి మేధావులం కాబట్టి సమాజంలో ఎట్లాంటి మార్పు రావాలని కోరుకుంటున్నారో ఆ మార్పుని ప్రత్యక్షంగా పరోక్షంగా ఓట్ల ద్వారా మేధావులంతా కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి. పక్కన కాంగ్రెస్ పార్టీ కూడా మీ మీద ఆరోపణ చేసింది, బీజేపీ బీఆర్ఎస్ 2 కలిసి కాంగ్రెస్ పార్టీని ఓడించిందని చెప్పేసి. అన్న ఆడలేక మధ్యలో ఓడినట్టు ఉంటుంది కాంగ్రెస్ పంచాయతీ. ముఖ్యమంత్రి తిరిగిండు, ముఖ్యమంత్రి చెప్పిండు ఈ ఒక్క సీటు గెలవకపోతే నాకేం పెద్ద ఫరక్ పడదని. ఇంత అహంకారం ఉందా ఈయనకి 5 అడుగులు లేడని తొక్కిరు, అంతే. ఏముంటుంది అన్న, జనాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దు. జనాన్ని ఈ ఒక్క సీటు గెలవకపోతే నాకేం ఫరక్ పడదు అన్నాడు. ఫరక్ పడినప్పుడు గెలిపించుడు ఎందుకు మరి? ఈడ కాంగ్రెస్లో గెలిస్తే పోయి మళ్ళీ ఆడ 10లో 11 అవుతాడు. అడిగేటోడు ఉండడు, సహిష్టోడు ఉండడు. అడిగేటోడిని అవతలకి వెళ్ళగొట్టిరు, కాంగ్రెస్లో అడిగేటోళ్ళని ఉండనియరని. ఇట్లా ఈ రకంగా ఆలోచించి ప్రజలు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించారు. పట్టభద్రులకు సంబంధించి కూడా ఎమ్మెల్సీ కవిత ఒక ఆరోపణ చేశారు, ఈరోజు ప్రజాస్వామ్యం క్యూనే అయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయిందని చెప్పేసి అంటున్నారు. బహుశా జైల్లో చాలా కాలం ఉండొచ్చింది కాబట్టి చెల్లె కొంచెం మంచిగా ఆలోచనలు దెబ్బతిన్నట్టున్నాయి. హెల్త్ కాపాడుకొని మళ్ళీ కొంచెం మాట్లాడితే బాగుంటుంది అట్లా.